హాయ్ అండి, నమస్తే. ఈరోజు కడాయిలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అందరూ కుక్కర్లో అయితే చేసే ఉంటారు, బట్ ఇది నేను కడాయిలో చేస్తున్నా. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం కడాయి పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ మరిగాక నేను 3 to 4 ఆనియన్స్ తీసుకున్న, సన్నగా కట్ చేసి అది వేసుకొని దాంతోపాటు 4 to 5 పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకున్నా. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక నేను 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ తలక పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లోనే మనం 1/2 kg మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది దీంట్లో మనం ఇప్పుడు వేసుకోవాలి. బట్ దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే లివర్ పీసెస్ అనేది ఉంటే అది పక్కన తీసుకొని ఓన్లీ మటన్ పీసెస్ అనేది వేయాలి. ఎందుకంటే లివర్ పీసెస్ కూడా కలిపి వేసేసారనుకోండి, అవి మొత్తం స్మాష్ అయిపోతాయి, అసలు కనిపించవు కర్రీలో. సో అందుకే లివర్ పీసెస్ పక్కన పెట్టి నేను ఓన్లీ మటన్ పీసెస్ ఇక్కడ వేసుకున్నాను. సో ఇది వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకొని తర్వాత నేను 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ అనేది వేసుకున్నాను. మీ దగ్గర మామూలు సాల్ట్ ఉన్న 1 స్పూన్ వరకు వేసుకోండి. నేను మా ఇంట్లో అయితే రాక్ సాల్ట్ వాడతాం కాబట్టి అది వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు నేను సిమ్లోని కుక్ చేశాను. సో దాన్ని చేయడం వల్ల మొత్తం వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇలా అయితే 50 to 60% వరకు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను 4 పెద్ద సైజ్ టమాటాస్ ఉంటాయి కదా, అవి మంచిగా చాప్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటాస్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మంచిగా టమాటాస్ కుక్ చేయించాలండి. సో మంచిగా టమాటాస్ మిక్స్ చేసి కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. తర్వాత చూసారు కదా, ఇప్పుడు టొమాటో కూడా హాఫ్ కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ టైంలో టొమాటోస్ కూడా కుక్ అయిపోతాయి. సో దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకొని ఇదే టైంలో మనం పక్కన తీసుకున్న లివర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇదే టైంలో మనం దీంట్లో వేసేసుకోవాలి. దీంతోపాటు నేను యాక్చువల్లీ ఒక మీడియం సైజ్ పొటాటో కూడా వేసుకున్నాను. సో మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, స్కిప్ చేసేసేయండి. నేనైతే జస్ట్ ఏదో మంచిగా ఉంటుందని వేసుకున్నాను అంతే, లేకపోతే అవసరం లేదు. సో తర్వాత ఇది మంచిగా మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేయండి. సో కుక్ చేశాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నా. ఇది ఇంకా 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నా. కారం అనేది నేను ఇంట్లో దంచుకుని వేసుకుంటున్నాను కాబట్టి 1 స్పూన్ సరిపోద్ది. మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, పర్లేదు. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇంకో 2-3 minutes నేను కుక్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే నేను ఇప్పుడు ముక్కలకి మసాలా మొత్తం పట్టేంత వరకు కుక్ చేసుకొని దీంట్లోనే నేను ఒక 3 to 4 cups వరకు వాటర్ వేసుకుంటున్నాను. లేకపోతే 3 పెద్ద సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, 3 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. సో అది అయిపోయాక నేను హై ఫ్లేమ్లో దీన్ని ఒక 10 to 15 minutes కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యిని సిమ్లోకి తీసుకొని మనం దీంట్లో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ కొరియండర్ పౌడర్, ఇంకా 1.5 స్పూన్ మటన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఇది మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రెష్ కొరియండర్ ఉంది కదా, చాప్ చేసుకొని ఇప్పుడు లాస్ట్కి గార్నిష్ చేసుకొని పొయ్యి ఆపేస్తే అంతేనండి, కడాయిలో మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. పీసెస్ కూడా ఇలా చేస్తే మంచిగా ఉడుకుతుంది. కొంచెం టైం టేకనే, బట్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా తప్పులు ఉన్నా కూడా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.